నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరా స్పిరిట్ చిత్రానికి సంబంధించి ఎప్పటి నుంచో వస్తున్న ఒక వార్త ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ ఈ చిత్రంలో నటించనున్నట్లు గత సంవత్సరం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొరియన్ ఆర్టికల్స్లో ఈ డాన్ లీ ఈ స్పిరిట్ చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్లు ఉన్నట్లుగా వాళ్ళు రాయడాన్ని తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ ముఖ్యంగా అందరూ కూడా దీన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఇందులో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి, నిజంగా డాన్ లీ ఉన్నాడా లేడా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఉన్నాడంట లేరంట? అంటే కొరియన్ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఆయన ఉన్నాడనేటువంటి నిర్ధారణకు వచ్చేసారు ప్రజలు. వచ్చేసి ఆ మేరకు ఆ వార్తల్ని సర్క్యులేట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అయితే యూనిట్ నుంచి అధికారిక సమాచారం బయటకు రాలేదు ఇంతవరకు. అయితే ఈ సినిమాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో పుష్ చేయాలి అని అనుకుంటున్నారు అనే మాట వాస్తవం. కాబట్టి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో పుష్ చేయడానికి ఇతను ఉపయోగపడతాడు డాన్ లీ. కాబట్టి అతన్ని ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు, అతను ఆమోదించాడు. కాబట్టి ఇది కొరియన్ మీడియాలో రావడానికి రీజన్ అది. అయితే వీళ్ళు అధికారికంగా ప్రకటించడానికి ఇంకా టైం తీసుకుంటున్నారు వాంటెడ్గానే అని అభిమానులే మాట్లాడేసుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఎక్కడో ఒక లీడ్ దొరికింది కాబట్టి ఈ సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్తోంది అనేది చెప్పుకోవటం. అంటే మా హీరో సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్తోంది, మా హీరో సినిమాలో అంతర్జాతీయ నటులు ఉన్నారు అని చెప్పుకోవడం అనేది ఒక ఆ సినిమాని ప్రమోట్ చేయడంలో భాగంగా చూస్తున్నారు వాళ్ళు. అయితే సందీప్ ఇంకా ఎందుకు ప్రకటించలేదు ఈ విషయాన్ని, మీడియా ముందుకు వచ్చో లేకపోతే మొన్నటి కూడా వాయిస్ గేమ్స్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని కన్ఫర్మ్ చేశారు కదా సార్ అందరినీ ఎవరెవరు ఉండబోతున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు ఆ సినిమాలో, వివేక్ ఓబ్రాయ్ ఉన్నాడు. ప్రకాష్ రాజ్ కీలకమైనటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఏదో ఉంది, ఆయన ఒక జైలు సూపరింటెండెంట్గా కనిపించబోతున్నాడు ప్రకాష్ రాజ్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బ్లాంక్ ఆడియో ప్రోమోలో ఉంది. అంటే ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఈ ఐపీఎస్ ఆఫీసర్కి ఆ జైలు సూపరింటెండెంట్కి ఏదో ఘర్షణ ఉంటుంది బయట. ఆ ఘర్షణని ఒక రకమైన ప్రతీకారం తీర్చుకునే మోడ్లో ఆయన ఉంటాడు ప్రకాష్ రాజు. ఇతను అనుకోని కాన్సిక్వెన్సెస్లో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఈయన జైలుకి వెళ్ళినప్పుడు ఈయన ఎలా ట్రీట్ చేయాలి అంటే ఈయన మీద ఉన్న ఆయనకున్నటువంటి పాత పగలన్నీ తీర్చేసుకునేటువంటి ప్రయత్నం ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చేయబోతోంది అనేది వాళ్ళు మొన్న రిలీజ్ చేసినటువంటి ప్రోమోలో ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఆ ఏరియాలో ఎక్కడైనా అతనికి ప్రిజన్లో ఏదైనా ట్రబుల్ క్రియేట్ చేయడానికి డాన్ లీ లాంటి క్యారెక్టర్ని వాడచ్చు, లేదు బయట వాడచ్చు. దీనికంటే కూడా అసలు టోటల్గా ఈ సినిమాలో ఇంకేదో కాన్ఫ్లిక్ట్ ఉండబోతోంది అనేది కూడా ఆ ప్రోమో ద్వారా అర్థమైంది. ఆ ఏరియాలో డాన్ లీని వాడచ్చు, ఎక్కడైనా ఆయన క్యారెక్టర్ క్రియేట్ చేసి నడపగలడు. వివేక్ ఓబ్రాయ్ కూడా ఉంటాడు, ప్రకాష్ రాజ్ ఉంటాడు. అంటే ఎంతమంది విలన్లు ఉండగలిగితే అంతమంది ఉంటారు. ప్రభాస్ వీళ్ళందరినీ ఎదిరించి ఏదో చేస్తాడు. అంటే జనరల్గా సందీప్ సినిమాలో వైలెన్స్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. మనం చూసినటువంటి అర్జున్ రెడ్డి కావచ్చు, యానిమల్ సినిమాలో మామూలు వైలెన్స్ లేదు అది. అంటే ఆయన ఏం చేస్తాడు, ప్రతి క్యారెక్టర్కి విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాడు. క్యారెక్టరైజేషనే కథ అని నమ్మేటువంటి డైరెక్టర్ ఆయన. అందుకని ఈ క్యారెక్టరైజేషనే కథ అని నమ్మేటువంటి డైరెక్టర్ చేతుల్లో హీరో క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్లు ఇవన్నీ చాలా పవర్ఫుల్గా తయారవుతాయి. పూరి జగన్నాథ్ది యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం. అంటే హీరోయిజానికి తిరుగుడులో ఉంటుంది ఆయన క్యారెక్టర్. అంటే హీరో ఇలా ఉండాలి, ఆయనే చెప్పుకున్నాడు ఒక పాటలో, వీ వాంట్ బ్యాడ్ బాయ్స్ అని. ఏది బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒక పాటలో వీ వాంట్ బ్యాడ్ బాయ్స్ అని ఒక ఐటెం సాంగ్ ఉంటుంది. మాకు రాముడు లాంటి సచ్చీలుడు అక్కర్లేదు, మాకు అంటే కోడికాలు, నాటుకోడి కాలు, ఆడపిల్ల కాలు పట్టుకునేవాడే కావాలను అని ఆ పాటలో చెప్తాడు స్పష్టంగా. అంటే హీరో ఎలా ఉండాలి అనేది ఆయన యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజంకి ఒక నిర్వచనం కూడా ఆ పాటలో చెప్పేసుకున్నాడు ఆయన. కాబట్టి అది క్లారిటీ ఉంది. ఇది కొంచెం ఇంటెన్సిటీతో యాటిట్యూడ్తో మిక్స్ అయిపోయి చాలా వైలెంట్గా ఉంటుంది సందీప్ రెడ్డి హీరో క్యారెక్టర్. అది మనం అర్జున్ రెడ్డిలోనూ చూసాం, యానిమల్లోనూ చూసాం.
ఇందులో దీనిలో కొంత ఆయన మళ్ళీ ఈ ఫండమెంటలిస్టిక్ ఐడియాలజీని కూడా మిక్స్ చేస్తాడు. అది యానిమల్లో కనిపించింది. అర్జున్ రెడ్డిలో కన్నా కూడా యానిమల్లో ఇంకొంచెం ఎక్కువ మోతాదులో కలిపినట్టుగా అనిపించింది ఆ క్యారెక్టర్లో. అందుకని ఆయన ఆ విపరీతమైన డీటెయిల్స్ ఎందుకు వర్కౌట్ చేస్తాడు విలన్ క్యారెక్టర్కి కానీ హీరో క్యారెక్టర్కి కానీ అంటే ఆ డెప్త్ తీసుకురావడానికి. ఆ డెప్త్ క్రియేట్ అయిపోతే యాటిట్యూడ్ నుంచి క్యారెక్టరైజేషన్ నుంచే కథ పుడుతుంది అని నమ్ముతాడు. కథ అనుకుని క్యారెక్టర్లు డిజైన్ చేయటం కాదు, క్యారెక్టర్ని డిజైన్ చేసిన తర్వాత దాని నుంచి కథలోకి వెళ్తాడు ఆయన. అందుకని ఇది ఒక గొడవ. ఈ గొడవలో ఆయనకి ఎక్కడో ఒక బలమైనటువంటి క్యారెక్టర్ కోసం ఆయన్ని అప్రోచ్ అయ్యాడా అనేది డౌట్. సో ఇప్పుడు ఆ కొరియన్ స్టార్ని తీసుకురావడం ద్వారా దీనికి ఒక ప్రపంచ స్థాయి కల్పించటం, ఈ సినిమాకి మార్కెట్ క్రియేట్ చేయటం అనేది అవసరం. అంటే సినిమాల మీద విపరీతంగా ఖర్చు పెడతారు. ఈ ఖర్చు రాబట్టాలంటే మార్కెట్ స్పాన్ పెరగాలి. ఇప్పుడు ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్లో ఉన్న డైరెక్టర్ ఆయన ఏమి బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టేయటం ఈ ప్రోగ్రాం పెట్టుకోలేదు, కానీ బట్ అవుతుందని నేను నమ్ముతున్నారు అందరూ. 1000 కోట్ల క్లబ్కి అయితే చేరుకున్నాడు. ఆల్రెడీ బాహుబలి బీట్ చేశారు, అయిపోయింది పుష్ప 2తో. ఇప్పుడు పుష్ప 2ని దెబ్బకొట్టి మళ్ళీ ప్రభాస్ని సూపర్ స్టార్ని చేసే సినిమా స్పిరిటే అని నమ్ముతున్నారు ప్రపంచం. అంటే ఏమనుకుంటున్నారు సార్ మీరు, అవుద్ది అనుకుంటున్నారు? అది ఏది మేబీ కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆయనతో 3-4 సినిమాలు ఉన్నాయి, రిలీజ్ అవుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. చిన్న ప్రాబ్లం ఉన్నప్పటికీ రాజాసాబ్ అనే సినిమా అంటే దానికి సంబంధించి ఒక బాంబే ఫైనాన్స్ కంపెనీ నుంచి ఒక చిన్న నోట్ డ్యూ సర్టిఫికేట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అది వచ్చిన తర్వాత ఓటీటీ కన్ఫర్మ్ అవుతుంది. ఓటీటీ హాట్స్టార్ వాళ్ళు హడావిడి చేస్తున్నారు, అది అయిపోయిన తర్వాత రిలీజ్ డేట్ వాళ్ళు ఫిక్స్ అవుతారు అని ఒక ప్రచారం జరుగుతోంది. సరే ఏదేమైనా ఆ సినిమా ఒకటి రిలీజ్కి ఉంది. అది ఏ రేంజ్లో పెడుతుంది, అది కూడా పాన్ ఇండియా సినిమానే. కాబట్టి పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టడం అనేది రాజాసాబ్ వల్ల అవుతుందా? ఎంటర్టైనింగ్ హీరోయిజం, ఎంటర్టైనింగ్ హీరోయిజంతో పాటు అందులో మారుతి స్ట్రాంగ్ పాయింట్ ఉంది. అంటే ఆయన ఇంతకు ముందు కూడా హారర్ కామెడీలో తనకంటూ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నాడు. కాబట్టి అది ఈజీగానే ఆయన టార్గెట్ రీచ్ అవుతాడు అని ఒక ప్రచారం జరుగుతోంది. కాబట్టి రాజాసాబ్తో కూడా కావచ్చు. అదే కానీ రాజాసాబ్ కంటే కూడా స్పిరిట్ మీద ఎందుకు ఫోకస్డ్గా ఉన్నారంటే జనాలు, మారుతికి కొత్త ఏరియా కావచ్చు కానీ సందీప్ ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్లో ఉన్న డైరెక్టర్. ఇప్పుడు ఆయనకి ప్రభాస్ తోడయ్యాడు. ఈ ప్రభాస్ తోడవటముతో దీనికి ఒక ఇంటర్నేషనల్ అప్పీల్ రావడానికి వీళ్ళందరినీ తీసుకొస్తున్నాడు. ఇంతమంది కాంబోలో తయారవుతున్నటువంటి ఈ సినిమా డెఫినెట్గా పుష్ప 2 రికార్డుల్ని కొట్టేస్తుంది. ఆడియన్స్ ఆయనతో లింక్ అయి ఉన్నారు. హిందీ మార్కెట్ ఆడియన్స్ ఆల్రెడీ సందీప్తో ఉన్నారు. కొత్తగా ఆయన ఆడియన్స్ని గ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. సందీప్ ప్లస్ ప్రభాస్ అంటే అక్కడ ఒక మార్కెట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సో ఆ మ్యాజిక్ వర్కౌట్ అయ్యి వాళ్ళు కొట్టేస్తారనే కాన్ఫిడెన్స్ జనాల్లో ఉంది. రాజాసాబ్ కొడితే అది పెద్ద వార్త. అప్పుడు రాజాసాబ్ని కొట్టాల్సిన బాధ్యత స్పిరిట్ మీద ఉంటుంది. ఏ సినిమాకి ఆ సినిమాయే పోటీ పడాల్సినటువంటి పరిస్థితి. సో ఈ కొత్త మార్కెట్లోకి ఎక్స్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కొరియన్ స్టార్ డెఫినెట్గా ఉండే ఛాన్స్ ఉంది ఈ సినిమాలో అనేది అనిపిస్తోంది. ఆయన కొంచెం బిగ్ స్కేల్లోనే పెడతాడు. కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ని ఎందుకు తీసుకున్నారు అని ఒక ప్రచారం. అంటే ప్రకాష్ రాజ్ మరీ రొటీన్ అయిపోతాడు అని. ఇప్పుడు ఆ రొటీన్నెస్ నుంచి ఆడియన్స్ని డీవియేట్ చేయడానికి కొత్త క్యారెక్టర్ కావాలి ఆయనకి. ఆ కొత్త క్యారెక్టర్ కావాల్సినటువంటి ఏరియాల్లో ఆ కొరియన్ స్టార్ని పెట్టడం ద్వారా ఇప్పుడు ఆ సినిమాలు ఎలా తయారైందంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా 160 భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం అంటున్నారు వాళ్ళు. అంటే ఫ్రాన్స్లో ఫ్రెంచ్లో రిలీజ్ అవుతుంది ఆ సినిమా, స్పెయిన్లో స్పానిష్లో రిలీజ్ అవుతుంది ఈ పద్ధతిలో. కాబట్టి ఆ రేంజ్ మార్కెట్ క్రియేట్ చేసుకునేటువంటి అవకాశాలు తయారైపోయినాయి ఏ సినిమాకైనా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కాలు వేస్తే వీళ్ళు కూడా ఒక అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఆ ప్రయత్నంలో భాగంగా కొరియాలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయడం ద్వారా దీనికి ఒక అక్కడ లోకల్ ఆర్టిస్ట్ని పెట్టడం ద్వారా ఒక ప్రయోజనం పొందుతారుగా ఆటోమేటిక్గా. కాకపోతే అక్కడ హీరో ఇక్కడ విలను అయినప్పటికీ
అయినప్పటికీ ప్రయోజనకరమైన మార్కెట్ పరంగా చూస్తే. ఇప్పుడు రేపు రాజమౌళి సినిమాలో కూడా హాలీవుడ్ నుంచి కొంతమందిని తీసుకుని పెట్టచ్చు, పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రపంచ సినిమాగా ఎమర్జ్ అవుతుంది. ప్రపంచ సినిమాగా ఎమర్జ్ అయిన తర్వాత అన్ని వుడ్డుల నుంచి ఆర్టిస్టులని పిక్ చేస్తారు. ఇలా ప్రతి ఆర్టిస్ట్కి ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి ఒక టాప్ స్టార్కి ఇలాంటి సినిమాల ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి పూల్ అయితే వాళ్ళకి హాలీవుడ్ అవకాశాలు రావచ్చు. తెలుగు ఆర్టిస్ట్కి కూడా, తెలుగు ఆర్టిస్ట్కి అవకాశాలు రావచ్చు, వాళ్ళకి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావచ్చు. ఇప్పుడు ప్రపంచ సినిమాగా ఆవిర్భవించిన తర్వాత ఎవరు ఎక్కడైనా చేసే అవకాశం ఉంది, ఎవరిని ఎక్కడైనా వాడుకునే అవకాశం ఉంది. అందుకని స్పిరిట్ సినిమాలో మనం అనుకుంటున్నటువంటి ఈ కొరియన్ స్టార్ డెఫినెట్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.